'తల్లి మనసు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఈ సినిమా అక్కడక్కడ పర్వాలేదనిపించింది గానీ, మిగిలిన సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు అర్థం కాకుండా ఉంటది. 'తల్లి మనసు' అనే సినిమా టైటిల్ చూసినప్పుడు ఈ సినిమా తల్లికి సంబంధించిన లవ్వు, ఎమోషన్స్‌తో ఉంటదేమో అనుకున్నా. కానీ సినిమాలో సెకండ్ హాఫ్‌లో కాసేపు ఆ తల్లి మనసనేది కనిపించింది కానీ, మిగిలిన దాంట్లో మాత్రం నార్మల్‌గానే ఉన్నట్టనిపించింది. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి సింగిల్ పేరెంట్‌గా ఉన్న అమ్మ, కొడుకుని ఎలా పెంచింది అనే పాయింట్‌తో ముందుకెళ్తదేమో అనుకున్నా. కానీ ఆ పాయింట్‌ని ఎక్కువ సేపు చూపించలేదు. సడెన్‌గా పెద్దోడైపోయాడు. బ్యాంక్‌లో రికవరీ అన్నారు, లవ్ అన్నారు. వీటితోనే సినిమాలో ఫస్ట్ హాఫ్‌ని చాలా వరకు లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఇంకా సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు సినిమా టైటిల్ ఏమో 'తల్లి మనసు' అని పెట్టారు. కానీ వచ్చే సీన్స్‌లో మాత్రం నార్మల్‌గా సినిమాలో తల్లిలాగే కనిపిస్తుంది. టైటిల్‌కి జస్టిఫికేషన్ చేసే సిట్యుయేషన్ ఎప్పుడు క్రియేట్ అవుద్దా అని వెయిట్ చేస్తూ ఆ సీన్స్‌ని చూసా. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికైతే ఇంక సినిమా అయిపోయినట్టేనా? ఇంక ఇక్కడి నుంచి ఏం చెప్తారు అనే ఫీలింగ్ కూడా వచ్చింది. సినిమాలో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఇదా అనే విషయం అయితే అర్థమవుద్ది. ఇంకా ఆ పాయింట్ ఎలా ఉంటదంటే 'నిన్నే ప్రేమిస్తా' సినిమాలో సౌందర్య గారి క్యారెక్టర్‌లా ఉంటది. కానీ ఆ పాయింట్‌ని చూస్తున్నప్పుడు ఎందుకో కన్విన్సింగ్‌గా ఉన్నట్టయితే అనిపించలేదు. అలాగే ఆ పాయింట్‌ని మాత్రమే సిన్సియర్‌గా చెప్పడానికి కూడా ట్రై చేయలేదు సినిమాలో. మధ్య మధ్యలో కామెడీ ట్రాక్‌లొస్తా ఉంటాయి. ఆ కామెడీ ట్రాక్‌లు ఎందుకొస్తున్నాయి అనే ఫీలింగొచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కూడా ఏ క్యారెక్టర్‌కి కూడా న్యాయం జరిగినట్టు అనిపించలేదు. ఇంక అలా సినిమా ఎండ్ అయిపోయాక అవయవ దానం చేయడం మంచిది. చేస్తే దేవుడితో సమానం అన్నట్టుగా ఏదో లైనేశారు. అది ఈ సినిమాకి ఎలా యాప్ట్ అయిందో అనే విషయం అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సినిమాలో అలా చేయడం వల్ల పాజిటివ్‌గా ఏం జరగలేదు. ఇంక సినిమాలో మెయిన్‌గా ఉండే ప్లాట్ అనేది సెకండ్ హాఫ్‌లో స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు సినిమా ఎటు వెళ్తదా అని వెయిట్ చేస్తూ ఉండాలి. దానివల్ల ఈ సినిమా అయితే నాకు అంతంత మాత్రంగానే ఉన్నట్టనిపించింది. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.